హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సగ్గు బియ్యంతో అప్పడాలైతే ప్రిపేర్ చేద్దామండి. చూడండి ఇలా పలచగా బాగా వచ్చాయండి. మన చెయ్యి కూడా కనిపిస్తుంది. అంత పలచగా అయితే వచ్చాయి. కొత్త వాళ్ళు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ అప్పడాలను చేయొచ్చండి. నేను చేసిన కొలతల ప్రకారం చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో టేస్టీగా ఉండే ఈ అప్పడాలనైతే ప్రిపేర్ చేసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసమైతే ముందుగా సగ్గుబియ్యంను తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యం తీసుకున్నప్పుడు ఏదైనా ఒక కొలత పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ కొలత పెట్టుకున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యంని తీసుకున్నానండి. తరువాత దీనిలో కొద్దిగా నీరు వేసి ఒకసారి సగ్గుబియ్యంను కడిగి ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీరు వేసి మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇవి నైట్ అంతా నానబెట్టిన సగ్గుబియ్యం అండి. చూడండి విడివిడిగా చక్కగా నానాయి. తరువాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకుందామండి. మనం తీసుకున్న సగ్గుబియ్యంలో సగం సగ్గుబియ్యం అయితే మిక్సీ జార్లో వేసానండి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీరు వేసి మిక్సీ చేయాలి. ఇలా సగం సగ్గుబియ్యంను తీసుకున్నాం కదండి, ఆ గ్లాస్తో సగం నీరు వేసి మిక్సీ పట్టాను. తరువాత మరో సగం సగ్గుబియ్యంను మిక్సీ జార్లో వేసి మిగతా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ వేసి సగ్గుబియ్యంని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం పేస్ట్ని ఒక పాత్రలో వేసుకోవాలండి. తరువాత ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల వరకు నీరు వేయాలి. ఇక్కడ స్టవ్ అయితే వెలిగించలేదండి. స్టవ్ ఆఫ్ చేసి నీరైతే వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ కొలతలతో అయితే అప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడైతే నేను ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యంని తీసుకున్నాను కదండి, ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి ఒక గ్లాస్ వరకు నీరు వేసి నానబెట్టాను. ఆ తరువాత ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి మరో గ్లాసు నీరు వేసి మిక్సీ పట్టానండి. మొత్తంగా 2 కప్పులు అయితే వేశాను. ఇలా మిక్సీ పట్టిన ఈ సగ్గుబియ్యం పేస్ట్లో మరో 6 గ్లాసుల వరకు నీరైతే వేసానండి. మొత్తంగా ఒక కప్పు సగ్గుబియ్యంకు 8 కప్పుల వరకు నీరైతే మనం యూజ్ చేసాము. ఇలా బాగా ఉండలు లేకుండా కలిపి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ సగ్గుబియ్యంను బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా సగ్గుబియ్యంను అలా కలుపుతూ ఉండాలండి. లేదంటే అడుగంటేసి ఉండలు కట్టేస్తుంది. ఇలా సగ్గుబియ్యమును ఆపకుండా కలుపుతూ ఉండాలి. చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇది చల్లబడిన తర్వాత మరికొద్దిగా చిక్కబడిపోతుంది. ఇలా మనం గరిటెతో వేసినప్పుడు జారుతూ ఉండాలండి. ఇలా పలచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లబడిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు ఉప్పు వేయాలి. అలాగే దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్రను వేయాలి. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ను వేయాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ను ఇంటి దగ్గర రెడీ చేసుకునే చిల్లీ ఫ్లేక్స్నే వేసానండి. తరువాత దీనిలో 2 స్పూన్ల వరకు నువ్వులు వేసి ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి చల్లబడిన తరువాత ఈ సగ్గుబియ్యం అయితే చిక్కబడ్డాయండి. ఈ కన్సిస్టెంట్ అయితే అప్పడాలు వేయటానికి సరిపోతుంది. ఇలా బాగా కలిపిన తరువాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అప్పడాలు చేయడం చాలా ఈజీ అండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసిస్తారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా కూడా వచ్చాయండి. ఇలా చల్లబడిన తర్వాత దీన్ని ఇప్పుడు అప్పడాల్లా వేసుకుందాము. ఈ అప్పడాలు వేయటానికి ఒక ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చండి. ఇక్కడైతే నేను రైస్ బ్యాగ్ని కట్ చేసి ఈ రైస్ బ్యాగ్ను తిరగేసి వేసానండి. దీనిలో ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక గరిటెతో చిన్న చిన్న అప్పడాల్లా ఒత్తుకోవాలి. ఈ అప్పడాలను 2 రోజుల వరకు ఎండలో ఆరబెట్టాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో చిన్న చిన్న అప్పడాల్లా ఒత్తుకోవాలి. ఈ వేసవి కాలంలో ఇలాంటప్పుడే అప్పడాలను చేసి స్టోర్ చేసుకుంటే
చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకు స్నాక్స్‌గా అయినా పెట్టొచ్చు. రైస్‌తో అయినా పెట్టొచ్చండి. అన్నీ బయట కొనే కంటే ఇలా ఇంట్లోనే చేసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి. చూడండి ఇలా అప్పడాలన్నీ వేశానండి. వీటిని ఒక రోజంతా ఎండబెట్టిన తరువాత ఈ అప్పడాలను తిరిగేసి మరో రోజు ఇంకో వైపు అప్పడాలను ఎండబెట్టుకోవాలి. ఈ అప్పడాలు పూర్తిగా ఆరాలండి. లేదంటే పాడైపోతాయి. చూడండి ఒక రోజంతా అప్పడాలు ఎండిన తరువాత నెమ్మదిగా మరోవైపు ఈ అప్పడాలను తిరగేయాలి. నెమ్మదిగా తీయాలండి. లేదంటే విరిగిపోతాయి. చూడండి 2 రోజుల తర్వాత అప్పడాలైతే బాగా ఆరాయండి. పల్చగా చాలా బాగా అప్పడాలైతే వచ్చాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి ఇప్పుడైతే తీసుకుందామండి. చూసారు కదండీ! అప్పడాలు చేయడం ఎంత ఈజీనో. చాలామంది భయపడుతుంటారండి అప్పడాలు చేయడానికి. ఏ భయము లేకుండా కొత్త వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్‌లో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తాయి. ఈ అప్పడాలైతే మేము తిన్నామండి. చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ అప్పడాలను ఫ్రై చేద్దామండి. ఈ అప్పడాలు ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో కొద్దిగా ఆయిల్‌ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ముందుగా చేసుకున్న అప్పడాలనైతే ఫ్రై చేసుకుందామండి. ఈ అప్పడాలు వేసినప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నట్టయితే అప్పడాలు సరిగ్గా వేగకుండా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి ఆయిల్‌లో అప్పడాలైతే పెద్దవిగా అయ్యావండి. ఇలా వేసిన వెంటనే తీసేయాలి. ఇక్కడైతే మా పిల్లలు రోస్ట్‌గా చేయమన్నారండి. అందుకనే 2 వైపులా అప్పడాలను కాల్చాను. లేదంటే ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుంది. ఈ అప్పడాలు పొంగటానికి సోడా గానీ ఏమీ మనము యూజ్ చేయలేదండి. మనం ఇలా ఇంట్లోనే చేసుకున్నట్టయితే సోడా ఏమి యూజ్ చేయకుండా హెల్తీగా ఈ అప్పడాలను ప్రిపేర్ చేసేయవచ్చు. అందుకని ఈ వేసవి కాలంలో ఎండ ఉన్నప్పుడే ఈ అప్పడాలను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తాయి. ఈ అప్పడాలను గాలి వెళ్ళని డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేసి తీసుకోవచ్చండి. ఈ అప్పడాల రెసిపీ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.